వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. సూర్యాపేట జిల్లాలో కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులు ధర్నాకు దిగారు. చింతలపాలెం మండలం పులిచింతల విద్యుత్ ప్రాజెక్టు జెన్కో కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు పోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. కారణం లేకుండా 70 మంది కార్మికులను విధుల్లోంచి తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన చెందుతున్నారు. 16 సంవత్సరాలుగా జెన్కోను నమ్ముకొని విధులు నిర్వహించామని, రెగ్యులర్ అవుతాయని ఆశపడితే తీరా ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం తమను ఉద్యోగాల నుంచి తొలగించిందని కన్నీరు పెడుతున్నారు కార్మికులు. జాన్కో యాజమాన్యం దీనికి బాధ్యత వహించే విధంగా, ఎందుకంటే ప్రాణమా ఉద్యోగమా అన్నట్టుగా మేము మా పోరాటం కొనసాగుతుంది. 2016లో మేము గత 16 నుంచి 18 సంవత్సరాలుగా ఈ సంస్థలో కార్మికులుగా పనిచేస్తున్నాం. 2016 సంవత్సరంలో అందరికీ ఆర్టిజన్ ఇచ్చారు. అప్పుడు ఆ సమయంలో మా యూనిట్లు ఇంకా సిఓడి కాలేదన్నారు. 2018లో పూర్తిగా అవ్వడం జరిగింది. నాడు వచ్చినటువంటి సిఎండి గారు, డైరెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అందరి సమక్షంలో మీకు ఆర్టిజన్ ఇస్తున్నామని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి డైరెక్టర్లు అందరూ కూడా ఇచ్చారు. తర్వాత కాలక్రమంలో ఇవ్వకపోతే మేము మరలా తిరిగి మా పోరాటం చేయగా 1-2 నెలలు ఓపిక పట్టండి, మీకు ఆర్టిజనే వస్తుంది అన్నట్టుగా మాకు చెప్పింది. ఈ లోపల మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై నెలలో మీకు అగ్రిమెంట్ రావడం లేదు అని చెప్పేసి మా బతుకులు రోడ్డున పడేశారు. సైతం లెక్క చేయకుండా అమర నిరాహార దీక్ష చేస్తున్నాం. మరి ఈరోజు 15వ తారీఖు నుండి నిరాహార దీక్షలో మేము ఉంటున్నాం. నిరాహార దీక్షలో మేము ఉంటున్నాం. మా యందు దయ ఉంచండి, మాకు ఆర్టిస్ట్ని ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాం.